బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఆయన వినండి, అందరూ వినండి. అబ్బాయి పెళ్లి కుమారుడు ఇప్పుడు గురుకులంలో 12 సంవత్సరాల కోర్సు పూర్తి చేశాడు. ఏమయ్యా చేశావా? చేశాడు. అంతా సాంస్క్రిటే, తెలుగు అంటూ రాదు. ఏమయ్యా అంతేనా? తెలుగు అంటూ రాదట. సరే, ఆ గురుకులంలో ఎట్లా నేర్చుకున్నాడంటే అంతా కూడాట ఆచార్య ఉపదిష్టానం యథోక్త శౌచాచ మనస్థాన 3 పూట్ల సంధ్యావందనం చేసేవాడు. ఏమనయ్యా చేసేవాడియా? చేసేవాడ. గ్రీన్ సిగ్నల్ ఒకసారి చూడండి. కాలద్వయాగ్నికార్యాభివాదన 2 కాలాల్లో కూడా అగ్నికార్యం చేసేవాట. చేసేవా నాయన? చేసేవాట. ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దివాస్వాపన పగల పూట నిద్రపోయేవాడు కాదు అసలు. ఏమయ్యా పోయేవాడు కదా? ఛత్రపాదుక అసలు కాళ్ళకి చెప్పులు అంటే వేసుకునేవాడు కాదట. ఏమయ్యా వేసుకునేవాడియా? గంధమాల్య ఉద్వర్తనానులేపన గంధం అంటే ఇట్లాంటివి అసలు పెట్టుకునేవాడే కాదట. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు. ఏమయ్యా పెట్టుకునేవాడి కాదా? పెట్టుకోలేదట. గంధమాల్యోద్వర్తనానులేపన క్రముఖ భక్షణ అసలు ఒక్క పలుకులు అంటూ వేసుకోలేదట. ఏమయ్యా వేసుకున్నావా? అస్సలు వేసుకోలేదట. పర్ణ భక్షణ దంతధావన మొహం కూడా కడుక్కోలేదట. కడుక్కోలేదయ్యా? కడుక్కున్నా అది జీవంత పూతేట ఆయన. దంతధావన ఖట్టారిశయన మంచాల మీద పడుకోలేదట. పడుకోలేదా? పడుకోలేదట. ఖట్టారిశయన నేత్రాంజనధారణ దర్పణావలోకన మొహంలో అద్దంలో మొహం చూసుకోలేదట ఇప్పటి వరకు. ఏమయ్యా చూస్తే రాలా పూర్వం. ఇన్ని నియమాలతో అబ్బాయి 12 సంవత్సరాల వేద కోర్సుని పూర్తి చేశాడు. అబ్బాయికి పూర్తిగా సాంస్క్రిటే కానీ తెలుగు రాదనమాట. అయితే తతో రాతిన సంభాష్య అంతా వేదం పూర్తి చేసిన తర్వాత తన మిత్రులతో ఈ విధంగా చర్చించుకుంటున్నాడట. ఏమనంటే చెప్పయ్యా, చరిత బ్రహ్మచర్య అహం కృతవ్రత చతుష్టయ కాశీయాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభాం. తన మిత్రుడితో మాట్లాడుతున్నట. ఏమనంటే ఆ మిత్రుడు కూడా ఎట్లా ఉండాలంటే ఇప్పుడు తాను బ్రహ్మచర్యం అయిపోయింది, నివృత్తి అయిపోయింది, గృహస్థాశ్రమ ధర్మం అనేది తన మనస్సులో తీసుకుంటున్నాను అని చెప్పి తన మనస్సులో అనుకుంటున్నాడు అనుకోమ్మా. ఆ మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని ఎరిగినటువంటి మిత్రుడితో మాట్లాడాలి. ఎందుకంటే నేను గృహస్థుని అవుతాను అని చెప్పి అనుకుంటే కనుక ఆయన తన మిత్రుడు కూడా చెప్పాలట, నాయనా నువ్వు గృహస్థుడివిగా, నీ యొక్క మనస్సులో కోరిక మొత్తం కూడా నాకు తెలుసు, నువ్వు గృహస్థుడివిగా అని చెప్పి చెప్పాలి అతడు కూడా. అంతేగాని ఇతడు కనుక మనస్సులో గృహస్థుడుగా అనుకుంటే అయ్యా నువ్వు సన్యాసం తీసుకోవాలి అని చెప్పేటువంటి మిత్రుడు ఉండకూడదు. తన యొక్క మనోభావన తెలిసినటువంటి మిత్రుడితో మాట్లాడుతున్నాడట. చరిత బ్రహ్మచర్య ఆయన కలిసి చూడు. అహం కృతవ్రత చతుష్టయ. ఇలా మనం చెప్పుకున్న అబ్బాయి మొత్తం సాంస్క్రిట్ తెలుగు రాదు. అర్థమైంది ఆయన? అయ్యా చెప్పు. నేను బ్రహ్మచర్యాన్ని నిర్వర్తించి వేదవ్రతాలని పూర్తి చేశాను. చెప్పు. కాశీయాత్ర గమిష్యామి అనుజ్ఞాం దేహిమే శుభాం. అర్థమైంది ఆయన? కాశీయాత్ర చెప్పు. బయలుదేరి వెళుతున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది. ఇస్తారండి. చూడండి ఇంకే నాయన ఇంతలో నూరా బావమరిది మిత్రుడికి డైలాగ్. ఇంత పండితుడిని చూసి ఇదిగో ఈయన వచ్చేసేసాడు. ఈయన వచ్చి అనుకున్నాడు మీ అక్కయ్య చెల్లెలయ్యా నాయన? అక్కయ్య. బా ఇంత సంస్కృతంలో ధారాళంగా మాట్లాడుతున్నటువంటి ఇతన్ని నా అక్కయ్యకి ఇచ్చినట్లయితే ఎంత బాగుంటుందని చెప్పి ఈయన అనుకున్నాడయ్యా. ఈయన కూడా విచిత్రంగా సాంస్క్రిటే, తెలుగు కూడా రాదు ఈయన కూడా. ఈయనకి సాంస్క్రిటే. కన్యాం దాస్యాం
చరిత బ్రహ్మచర్యోహం కృత వ్రతచరష్టయః కాశీ యాత్రాం గమిష్యామి అనుజ్ఞాం దేహి మే శుభాం. చెప్పు సాలంకారాం మమ మమ భగినీం కన్యాం దాస్యామి తే ద్విజ. అర్థమైంది నాయన? ఈయన కూడా సాంస్కృతిక తెలుగు రాదు. అర్థమైందా? చెప్పు చక్కగా అలంకరించబడినటువంటి నా అక్కయ్యని ఇచ్చి పాణిగ్రహణం చేసుకొని అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేసుకొని ఆ తర్వాత కాశీయాత్ర బయలుదేరి వెళ్ళవచ్చును. ప్రస్తుతానికి పట్టుకో కాశీయాత్రను కాశీయాత్రను విరమించవలసింది. కన్యాం దాస్యామి తే ద్విజ పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్చస్వ ఆగచ్చమత్ గృహం. ప్రస్తుతానికి బావగారు మీరు కాశీయాత్రను విరమించండి. అగ్ని సాక్షిగా అక్కయ్యని ఇచ్చి పాణిగ్రహణం చేస్తాను. పాణిగ్రహణం చేసి ఆ తర్వాత దంపతి సమేతంగా కాశీయాత్ర బయలుదేరి వెళ్ళవచ్చు. ఆయన ఓకేనా? 2 టికెట్లు ఇచ్చారు. ఓం ఏదైనా సరే మంచి వార్త చెప్పినప్పుడు స్వీట్ ఇస్తారన్నమాట. ఆ స్వీట్ పెడుతున్నాడు. పెట్టిన ఆయన గడ్డ కింద పెట్టాలి. ముందు బదలనాడు గడ్డ కింద ముందు గడ్డం కింద బెల్లం పెట్టు బాబాయ్. అయ్యా బతిలనాడు ఇస్తాను ఆయన. నోట్లో పెట్టారా? నోట్లో జాత చేయి కొరికే ఏలు కొరికేను జాత. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. లేలెమ్మని లేలేలెమ్మని లేతగాలి తాకిను ఈ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనాని హృదయాలయంలో రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ. పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో
తరగని గని నువ్వే, జగల్లో అసలు వరము నువ్వే, జనాల్లో సిసలు దొరవు నువ్వే. అణువణువున నాలో నువ్వే, అమృతమే చిలికావే. అడుగడుగున నాతో నువ్వే, అద్భుతమే చూపావే. నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నా వెంట ఉండగా, ఇదేగా ప్రేమ పండుగ. రారమ్మని 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 రామచిలుక పిలిచెను ఈ వేళ. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మంగళం రుక్మిణీ రమణాయ శ్రీమతే, మంగళం రమణీయమూర్తయేతే. మంగళం శ్రీవత్సభూషాయ శార్గిణే, మంగళం నందగోపాత్మజాయ. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. पूतनाकं सादि पुण्यजनहारिणे, पुरुहूतमुखदेवहितकराय. सूताय विजयस्य सुन्दरमुखाब्जाय, शीतकिरणादिकुलभूषणाय. जयमङ्गलं नित्यशुभमङ्गलं, जयमङ्गलं नित्यशुभमङ्गलम्. पदाब्जाय कालाम्बुदश्यामदिव्यतनवे, कारुण्यरसवर्षिणयनारविन्दाय कल्याणगुणरत्नवारिनिधये. जयमङ्गलं नित्यशुभमङ्गलं, जयमङ्गलं नित्यशुभमङ्गलम्.
నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ